అందరికీ నమస్కారం అండి. దిస్ ఈజ్ హర్నాథ్, చార్టర్డ్ అకౌంటెంట్, 7/1 అరండల్పేట్, గుంటూరు. సీజన్ వచ్చిందండి. దేనికి అనుకుంటున్నారా? ఫైనాన్షియల్ ఇయర్ 23-24కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే టైం వచ్చింది. సో దానికి సంబంధించిన కొంచెం డీటెయిల్డ్ వీడియో చేయదలుచుకున్నాను. ఎందుకంటే రెగ్యులర్గా మాకు ఫోన్ కాల్స్, మా క్లయింట్స్ అవ్వచ్చు, అవుట్ సైడర్స్ అవ్వచ్చు, బయటికి వెళ్తే ఫ్రెండ్స్ అవ్వచ్చు, నైబర్స్, ఇలా చాలామంది ఇలా చాలా రకాల డౌట్స్ అడుగుతున్నారు. అవన్నీ క్లారిఫై చేయడానికి కోసం అని చెప్పని కొంచెం ఎలాబరేటివ్ వీడియో చేస్తున్నాను. సో ఇందులో ఎవరికి ఏ పాయింట్స్ అయితే మీకు రెలవెంట్గా ఉంటాయో అవి నోట్ చేసుకోండి. మీ ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీ చార్టర్డ్ అకౌంటెంట్ని కానీ మీ ట్యాక్స్ ఆడిటర్ని కానీ సంప్రదించండి. ఇంకా ఈ రిటర్న్స్ ఎవరెవరు ఫైల్ చేయాలి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అని చెప్పడానికి వస్తే, శాలరీడ్ ఎంప్లాయీస్ ఫైల్ చేయాలి. బిజినెస్ పర్సన్స్ కానీ ప్రొఫెషనల్స్ కానీ ఆదాయం అంటూ ఎవరికైతే వస్తుందో అది ఏ సోర్స్ అయినా అవ్వచ్చు. అది ఎంప్లాయ్మెంట్ ద్వారా అవ్వచ్చు, ఒక బిజినెస్ ద్వారా అవ్వచ్చు, ఒక ప్రొఫెషన్ ద్వారా అవ్వచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్స్ అవ్వచ్చు, రెంటల్ ఇన్కమ్స్ అవ్వచ్చు, కమిషన్ అవ్వచ్చు. ఏ రకంగా అయినా సరే ఇన్కమ్ కనుక వస్తుంటే వాళ్ళందరూ ఫైల్ చేయాల్సిందే. సార్ మరి మాకు ఇన్కమ్స్ ఏమీ లేకుండా అయితే చంద్రగా ఉండవు, అసలు ఉన్నాయా లేవా అని చెప్పడానికి తెలుసుకోవాలంటే మీ పాన్ నెంబర్తో కనుక మీరు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో కనుక రిజిస్ట్రేషన్ కనుక చేయించుకుంటే, ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ పాన్కి రిలేటెడ్గా 26AS AIS అని చెప్పని 2 డాక్యుమెంట్స్ అయితే కనుక డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టారు. ఆ డాక్యుమెంట్స్ని కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీకు ఏమైనా ఇన్కమ్స్ ఉన్నాయా? ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఆల్మోస్ట్ అన్ని రకాల మీ ఫైనాన్స్ సెక్టార్స్కి ఇంటిగ్రేట్ చేయటం వల్ల మీకు బ్యాంక్స్లో అకౌంట్స్ ఉన్నా, పోస్ట్ ఆఫీస్లో అకౌంట్స్ ఉన్నా, కోఆపరేటివ్ బ్యాంక్స్లో అకౌంట్స్ ఉన్నా, ఈవెన్ ₹1 వడ్డీ వచ్చినా అదంతా కూడా మీకు ఆన్లైన్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ చాలామంది అయితే కనుక కోవిడ్ దగ్గర నుంచి షేర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ చాలా అగ్రెసివ్గా ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. అవన్నీ కూడా అందులో రిఫ్లెక్ట్ అవుతున్నాయి. మీరు చేసిన క్యాష్ డిపాజిట్స్ అవ్వచ్చు, క్యాష్ విత్డ్రాయల్స్ అవ్వచ్చు, ఫారెన్ రెమిటెన్సెస్ అవ్వచ్చు, ప్రాపర్టీ సేల్స్ అవ్వచ్చు, ప్రాపర్టీ పర్చేజెస్ అవ్వచ్చు, మీకు వచ్చిన టీడీఎస్లు కానీ, కమిషన్స్ కానీ, శాలరీస్ కానీ అన్నీ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో గతంలో అయితే కనుక మా దగ్గర క్లయింట్స్ వచ్చేప్పుడు మాకేమీ లేవండి, అవి లేవండి, ఇవి లేవండి అని చెప్పనేవాళ్ళు. ఇప్పుడు చెప్పడానికి చాలా స్కోప్ తక్కువ. వాళ్ళకి ఆన్లైన్లో కనుక చూస్తే అన్నీ దొరికిపోతూ ఉన్నాయి. సో ఈ ఇన్కమ్ ఏవైతే 26AS అండ్ AISలో ఇన్ఫర్మేషన్ ఉందో వాళ్ళందరూ కూడా ఐటీ రిటర్న్స్ వేసుకోవాలి. టీడీఎస్ కనుక ఉంది అని అంటే ఐటీ రిటర్న్ వేసుకోవాలి. నేను ఒక చిన్న షార్ట్ వీడియో కూడా చేశాను. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయకుండా టీడీఎస్ రిఫండ్ వచ్చే అవకాశం ఉందా? ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకుంటే, సార్ నాకు ఇంత ఇన్కమ్ ఉంది, సో ఇంత ట్యాక్స్ కట్టాలి, కానీ ఆల్రెడీ ఇంత డిడక్ట్ అయింది కాబట్టి ఎక్సెస్ డిడక్ట్ అయింది కాబట్టి నాకు రిఫండ్ ఇవ్వండి అని చెప్పని కోరుకునే ఒక్క సాధనం ఏంటంటే ఐటీ రిటర్న్ ఫైల్ చేసుకోవటం. కొంతమందికి అపోహ ఏంటంటే ఐటీ రిటర్న్ ఫైల్ చేసుకుంటే మన ఆస్తులు, ఆదాయాలు అన్నీ తీసుకెళ్ళిపోతారని చెప్పని అది అపోహ అండి. అది నిజంగా అపోహ. అది అలా ఏమీ ఉండదండి. ఫైల్ చేసుకోవటం వల్ల ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే, నా ఆదాయం ఇంతే ఉందండి, నా ఆదాయం ఎంత ఉన్నాయి అని చెప్పే ఒక్క సాధనం. రేపు మనం ఏదైనా ప్రాపర్టీస్ ఏదైనా పర్చేజ్ చేసినా, అది ఒక ల్యాండ్ అవ్వచ్చు, బిల్డింగ్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, షేర్స్ అవ్వచ్చు, డిబెంచర్స్ అవ్వచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్స్ అవ్వచ్చు, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పని లెక్క అడిగితే మనం చెప్పడానికి ఒక్క సాధనం ఐటీ రిటర్న్. సో ఐటీ రిటర్న్ ఫైల్ చేసుకున్నంత మాత్రాన మీరు ఏమి కంగారు పడక్కర్లా, మన ఆస్తులు పోతాయి లేదా అంటే మొత్తం డిపార్ట్మెంట్ వచ్చి మనం రైడింగ్ చేస్తుంది, అట్లాంటి ఏం అపోహలు అయితే పెట్టుకోకర్లా. కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు మీ చార్టర్డ్ అకౌంటెంట్ అడిగితే కనుక ఆయన చెప్తారు. నెక్స్ట్ ఇంకా అసలు ఎవరెవరు ఫైల్ చేసుకోవాలో చెప్పుకున్నాము. వీళ్ళని బ్రాడ్గా 2 రకాలుగా డివైడ్ చేస్తే ట్యాక్స్ ఆడిట్ కేసెస్, నాన్ ట్యాక్స్ ఆడిట్ కేసెస్ అని చెప్పని అంటారు. ట్యాక్స్ ఆడిట్ అంటే బిజినెస్ పర్సన్స్ అయితే కనుక ₹1,00,00,000 కంటే టర్న్ ఓవర్ దాటినా, ప్రొఫెషనల్స్కి అయితే కనుక 50 lakhs కంటే టర్న్ ఓవర్ దాటితే కనుక వాళ్ళకి ట్యాక్స్ ఆడిట్ కిందకి వస్తారు. అందులో మళ్ళీ కొన్ని అమెండ్మెంట్స్ కూడా ఉన్నాయి. అంత ఎలాబరేటివ్ కనుక అయితే వద్దు, బ్రాడ్గా అయితే అది. వాళ్ళకైతే కనుక 30th September వరకు టైం ఉంటుంది. నాన్ ట్యాక్స్ ఆడిట్ కేసెస్ అంటే అది శాలరీడ్ ఎంప్లాయీ అవ్వచ్చు, ఎంత శాలరీ అయినా పర్వాలా, చిన్న వ్యాపారస్తులు కానీ వీళ్ళందరూ అయితే కనుక 31st July అంటే ఈ నెలాఖరు లోపల రిటర్న్ అనేది ఫైల్ చేసుకోవాలి. మరి ఈ శాలరీడ్ ఎంప్లాయీస్ వాళ్ళైతే కనుక ఏం డాక్యుమెంట్స్ తీసుకొచ్చుకోవాలి అని చెప్పనంటే, వాళ్ళు ఎంప్లాయ్మెంట్లో కనుక ఉంటే వాళ్ళ Form 16 అండి. Form 16 అనేది ఎంప్లాయర్ ఇస్తాడు. ఏప్రిల్ నుంచి మార్చి పీరియడ్ వరకు కవర్ అయ్యేది. ఆ Form 16 వాటితో పాటు మీకు అవకాశం ఉంటే కనుక 12 నెలల పే స్లిప్స్ కూడా తీసుకొస్తే ఎనలైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది.
అండ్ అదే పీరియడ్ ఏదైనా సరే మీరు ఏప్రిల్ 1, 2023 నుంచి మార్చి 31, 2024 పీరియడ్ మధ్య ఉన్న పీరియడ్ యొక్క అన్ని బ్యాంక్ స్టేట్మెంట్స్, మీకు లోన్స్ ఏమైనా ఉంటే కనుక అన్ని రకాల లోన్ స్టేట్మెంట్స్, అండ్ ఆ పీరియడ్లో పే చేసిన ఎల్ఐసి ప్రీమియం రిసిప్ట్స్, అండ్ మీ పిల్లలకి ఏదైనా స్కూల్స్ ఆర్ కాలేజ్ ఫీజులు పే చేస్తే వాటి రసీదులు, హెల్త్ ఇన్సూరెన్స్ పే చేస్తే వాటి రసీదులు, మీరు ఏదైనా టెంపుల్స్కి కానీ ట్రస్ట్లకు కనుక డొనేషన్స్ ఇస్తే కనుక వాటి రిసిప్ట్స్, అండ్ అలాగే మీ షేర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కనుక అమ్మేట్టయితే కనుక అవి హార్డ్ కాపీ కాకుండా మీరు ఎక్కడైతే మీకు డిమాట్ అకౌంట్ ఉంటుందో ఆ డిమాట్ అకౌంట్ ఉన్న వాళ్ళని కనుక ఎక్సెల్ ఫార్మాట్లో కనుక క్యాపిటల్ గెయిన్ స్టేట్మెంట్ కనుక ఇవ్వమని చెప్పంటే వాళ్ళు ఇస్తారు ఆ స్టేట్మెంటు. అండ్ మీకు రెంటల్ ఇన్కమ్స్ వస్తే కనుక మీకు ఆ రెంటల్ ఇన్కమ్ డీటెయిల్స్ అండ్ వాటి యొక్క ప్రిమిసెస్ యొక్క మున్సిపల్ ట్యాక్స్ చలానాసు, అండ్ అదే మీరు రెంట్ పే చేస్తుంటే కనుక మీరు పే చేసిన రెంట్ రిసిప్ట్స్, అలాగే మీకు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటే ఇంట్రెస్ట్ సర్టిఫికేట్స్, హోమ్ లోన్ ఉంటే కనుక హోమ్ లోన్ యొక్క ఇంట్రెస్ట్ సర్టిఫికేటు, మీరు ఏదైనా ప్రాపర్టీస్ కొనటం కానీ అమ్మటం కానీ చేస్తే అమ్మిన వాటి యొక్క ప్రాపర్టీ డీటెయిల్స్, కొన్న వాటి యొక్క ప్రాపర్టీ డీటెయిల్స్, ఇవి కాక ఇంకా వేరే ఏదైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కనుక మీరు చేస్తే వాటికి సంబంధించిన డీటెయిల్స్ కనుక తీసుకొస్తే మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఏముందో చూసి మీరు తీసుకొచ్చిన డాక్యుమెంట్స్ కూడా చూసి వాటన్నిటిని అనలైజ్ చేసి అప్పుడు ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్కి 2 రకాల ట్యాక్స్ రిజిమ్స్ అనేవి ఉన్నాయి. ఓల్డ్ రిజిమ్, న్యూ రిజిమ్ అని 2 ఉన్నాయి. సో ఓల్డ్ రిజిమ్లో అయితే కనుక మనకి ఈ ఎల్ఐసీలకి, హౌసింగ్ లోన్కి, డొనేషన్స్కి, హెల్త్ ఇన్సూరెన్స్కి, హెచ్ఆర్ఏకి వీటి డిడక్షన్స్ వస్తాయి. న్యూ రిజిమ్లో అయితే రావు. సో ఏది బెటర్ అని చెప్పిన తంబురులుగా అయితే చెప్పడం కష్టము. సో మీరు ఆ డాక్యుమెంట్స్ అన్నీ మా దగ్గర తీసుకొస్తే ఓల్డ్ స్కీమ్లో అయితే ట్యాక్స్ ఎంత, న్యూ స్కీమ్లో అయితే ట్యాక్స్ ఎంత, ఏదైతే మనకి బెనిఫిట్గా ఉంటుందో క్యాలిక్యులేట్ చేసి ఆ స్కీమ్ ప్రకారంగా మనం ఫైల్ చేసుకోవచ్చు. అండ్ దీనికి ఛార్జ్ ఎంత తీసుకుంటారని చెప్పని అడుగుతుంటారు. సార్ సర్వీసెస్ సెక్టార్కి వచ్చేప్పటికి ఛార్జ్ ఇంత అని చెప్పని ఉండదండి. అదేదో ఒక పేస్టో సోపో అయితే కనుక అది ప్రొడక్ట్ కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఒకే రకమైన ఛార్జ్ ఉంటుంది. బట్ సర్వీస్, అది మీరు డాక్టర్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, చార్టర్డ్ అకౌంటెంట్ అవ్వచ్చు, ఆ ప్రొఫెషనల్ సర్వీస్ని బట్టి, అడ్వైజ్ని బట్టి ఛార్జ్ అని చెప్పనేది ఉంటుంది. అండ్ ఆల్వేస్ రికమెండెడ్ టు టేక్ ప్రొఫెషనల్ సర్వీస్. ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఓపీ ఫీజు తక్కువ ఉంటుంది. అదే ఒక ఎక్స్పర్ట్ కార్పొరేట్ హాస్పిటల్లో ఒక సీనియర్ మోస్ట్ సర్జన్ దగ్గరికి కానీ లేదంటే ఎంఎస్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక రకంగా ఉంటుంది. సో ఆబ్వియస్గా సర్వీస్ కూడా మీకు అలాగే మీకు వస్తుంది. సో దాన్ని బట్టి మీరు ఎలా అని చెప్పనేది నిర్ణయం చేసుకోండి. ఇవాళ మనం పే చేసే ఒక 1000 రూపీస్ 2000 ఎక్స్ట్రా పే చేసినా సరే మీకు ఆ ప్రొఫెషనల్ సర్వీస్ రావడం వల్ల మీరు సంపాదించిన ఇన్కమ్స్ మీద, మీరు సంపాదించిన ఆస్తులకి ఏ రకమైన ప్రాబ్లం లేకుండా నోటీసెస్ వస్తే వాటిని ఎలా రిప్లై ఇవ్వాలి అనేది ఒక సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్కి అవగాహన ఉంటుంది కాబట్టి ఆయన జాగ్రత్తగా ఎవాల్యుయేట్ చేస్తారు. అండ్ ఇది చేసేటప్పుడు ఖచ్చితంగా మీ 26 ఏఎస్ని కంపేర్ చేసుకొని చేయాలని చెప్పని ఇందాక చెప్పుకున్నాం. దెన్ నెక్స్ట్ ఇందాక మర్చిపోయానండి, క్రెడిట్ కార్డు ఉంటే కనుక క్రెడిట్ కార్డు యొక్క స్టేట్మెంట్స్ కూడా తీసుకొస్తే తీసుకొస్తే ఇంకా బాగుంటుంది. దయచేసి క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే క్యాష్ ట్రాన్సాక్షన్స్ కూడా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే బిజినెస్ పర్సన్స్కి అయితే ఏం డాక్యుమెంట్స్ తేవాలంటే ఇందాక చెప్పిన వాటితో పాటు మీ బిజినెస్లో జిఎస్టీ కనుక ఉంటే కనుక మీ GSTR 1, GSTR 3B స్టేట్మెంట్స్ కూడా కావాల్సి వస్తుంది. అండ్ బిజినెస్లో సంబంధించిన కొనుగోళ్ళు, అమ్మకాలు, మీ ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ బిజినెస్ వాళ్ళకు కూడా సింపుల్గా 44AD అని చెప్పని 8% అవకాశం ఉంటుంది కదండి, అది వేసేసేయండి సార్ అని చెప్పని అంటుంటారు. అలా వేసుకోవటం వల్ల ఏంటంటే ఫర్దర్గా మీకు చిట్టా ఎంత ఉంది, మీరు బ్యాంక్ లోన్కి కానీ వాటికి వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా మీరు డీటెయిల్డ్గా ఒక ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఒక ఇన్కమ్ ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్ కనుక వేసుకుంటే మీకు చిట్టా ఎంత ఉంది, ఆస్తులు ఎంత ఉన్నాయి, అప్పులు ఎంత ఉన్నాయి, కొనుగోళ్ళు ఎంత, గ్రాస్ ప్రాఫిట్ ఎంత, నెట్ ప్రాఫిట్ ఎంత అని చెప్పని తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ఛార్జ్ ఎక్కువ తీసుకున్న మీకు కన్సల్టెంట్ లేదా ప్రొఫెషనల్స్ అవి కూడా వేసుకుంటేనే మీకు బెటర్ అండి ఫ్యూచర్లో. కాబట్టి GST డీటెయిల్స్ అండ్ ఇందాక చెప్పినట్టుగా LICలు, సేవింగ్స్, డొనేషన్స్ అవన్నీ ఎట్లాగో కామనే. ఏవేవైతే ఇన్కమ్స్ ఉన్నాయో అవన్నీ కామనే. ఎక్స్ట్రాగా మీకు బిజినెస్ ఉంది కాబట్టి ఆ బిజినెస్కి సంబంధించిన డీటెయిల్స్ తీసుకుంటే మీకు మీ ప్రొఫెషనల్కి మీ ప్రాఫిట్ ఎంతో ఎవాల్యుయేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే జూలై 31 దాకా టైం ఉంది కదా అని చెప్పని మీరు 28వ తారీఖు 29వ తారీఖు వస్తే
ఏ చార్టెడ్ అకౌంటెంట్కి అయినా సరే ఆ 1 డేలో 2 డేస్లో అనలైజ్ చేసుకొని క్లియర్గా మీకు బెస్ట్ సర్వీస్ ఇవ్వడం అనేది అవకాశం ఉండదండి. ఎందుకంటే అందరూ అదే టైంలో వస్తే అతను ఒక మనిషే కాబట్టి, పైగా ఎన్నో రకాల టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. లాస్ట్ డేట్లో ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ పనిచేయకపోవచ్చు, ఇంటర్నెట్ పనిచేయకపోవచ్చు, స్టాఫ్ ప్రాబ్లం రావచ్చు, లేదా ఆ కన్సల్టెంట్ ఆ చార్టెడ్ అకౌంటెంట్ ఆ ప్రొఫెషనల్స్కి ప్రాబ్లం రావచ్చు. కాబట్టి దయచేసి అడ్వాన్స్గానే కనుక మీరు వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ కనుక షేర్ చేస్తే ఆయన డీటెయిల్డ్గా అనలైజ్ చేసి మీకు బెస్ట్ ట్యాక్స్ ప్లానింగ్ సర్వీసెస్ని ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఈ జిఎస్టీ ఉన్న వాళ్ళైతే కనుక ఇప్పుడే జిఎస్టీ మిస్ మ్యాచెస్ ఏదైనా వస్తే కనుక వాటిని ఎట్లా అడ్రస్ చేసుకోవాలో కూడా తెలుసుకొని దాని ప్రకారంగా ఫైల్ చేసుకుంటే ఫర్దర్గా మనకి ఏదన్నా డిపార్ట్మెంట్ నుంచి నోటీసెస్ వచ్చినా, ఇన్కమ్ ట్యాక్స్ అవ్వచ్చు, లేదంటే కనుక జిఎస్టీ నుంచి నోటీసెస్ ఏదైనా వచ్చినా కూడా ఆర్ టీడీఎస్లో ఏదైనా మిస్ మ్యాచెస్, మీకు రావాల్సిన టీడీఎస్ 26 ఇయర్స్లో రిఫ్లెక్ట్ అవ్వకపోతుంటే ఎవరైతే మీకు టీడీఎస్ డిడక్ట్ చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ టీడీఎస్ రిటర్న్స్ని రివైజ్ చేయించి ఇస్తే కనుక ఆ టీడీఎస్ కూడా మీకు 26 ఇయర్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అది కూడా మీరు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దాని ప్రకారంగా మీరు రిఫండ్ తెప్పించుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఏం చేశారంటే, రిఫండ్ తెప్పించుకోవాలంటే మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఖచ్చితంగా ఆ బ్యాంక్ అకౌంట్ మీ పాన్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి. అండ్ మీ బ్యాంక్ అకౌంట్లో మీ పేరు, మీ పాన్ నెంబర్లో పేరు సేమ్ అయ్యి ఉండాలి. అండ్ ఐటీ రిటర్న్లో పోర్టల్లో మీ బ్యాంక్ అకౌంట్ని నామినేట్ కూడా చేసుకుంటేనే రిఫండ్ వస్తుంది. ఇందులో ఏది తప్పున్నా కూడా మీకు రిఫండ్ వచ్చే అవకాశం అనేది లేదు. మీరు ఈ మధ్య చూసే ఉంటారు, చాలామంది ఎంప్లాయీస్ ఫ్యాబ్రికేటెడ్ డిడక్షన్స్ని, ఫ్యాబ్రికేటెడ్ ఎగ్జామ్షన్స్ని చూపించుకొని హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రిఫండ్స్ని క్లెయిమ్ చేసుకోవడం వల్ల వాళ్ళందరికీ నోటీసెస్ వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు ట్యాక్సెస్, ఇంట్రెస్ట్లు, పెనాల్టీస్ అవన్నీ క్లెయిమ్ చేసుకోవాలి. కాబట్టి ఏదో గ్రీడీనెస్కి పోయి ఫ్యాబ్రికేటెడ్ ఆర్ ఫేక్ డిడక్షన్స్, ఎగ్జామ్షన్స్ క్లెయిమ్ చేసుకోకుండా ప్రాపర్గా మీకు ఏవైతే చట్టపరంగా మీకు వస్తాయో అవి మీరు ఆడిటర్ని అడిగితే ఆయన మీకు గైడ్ చేస్తాడు. దాని ప్రకారంగా మీరు ఆ డిడక్షన్స్, ఎగ్జామ్షన్స్ క్లెయిమ్ చేసుకొని మీరు ప్రాపర్గా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసుకొని దేశానికి కాంట్రిబ్యూట్ చేస్తారని, ఎకానమిక్ గ్రోత్ కాంట్రిబ్యూట్ చేస్తారని, అలాగే మీ బిజినెసెస్ని అందరి బిజినెసెస్ బాగుండాలని చెప్పని మీరు ఎంత ఎక్కువ సంపాదిస్తే మా చార్టెడ్ అకౌంట్స్కి అంత వర్క్ వస్తుంది, మాకు అంత అనాలిసిస్ చేయాలి అని అంటే అంత నాలెడ్జ్ కూడా మాకు వస్తుంది. ఆ విధంగా మ్యూచువల్గా గ్రోత్ అనేది ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని పాయింట్స్ని దృష్టిలో పెట్టుకొని అడ్వాన్స్గానే మీరు మీ ఆడిటర్ని కన్సల్ట్ అయ్యి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కానీ కన్సల్ట్ అవ్వచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో కన్సల్ట్ అయితే మీకు ఏదైనా గైడెన్స్ కావాలంటే ఇస్తాను. మీ బిజినెసెస్ బాగుండాలని, ఆర్థికంగా అందరూ అభివృద్ధి చెందాలని చెప్పని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ హర్నాథ్, చార్టెడ్ అకౌంటెంట్, హర్నాథ్ అండ్ అసోసియేట్స్, 7/1 అరండాల్పేట్, గుంటూరు. నమస్తే.